క్రిటిక్స్ తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, దీనికి ముందు ఒక చిన్న కథ చెప్తా సార్. ఈ కథ వేయండి తప్పకుండా. ఒకసారి కాళిదాసు కాలంలో కొంతమంది కవులు పండితులు కలిసి వ్యాస మహాభారతాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఊరు బయట ఒక కాటేజీలో పర్ణశాలలో దుకాణం పెట్టారు. కాళిదాసుకి చెప్పలేదు. రోజు వెళ్ళటం, కూర్చుని వ్యాస భారతాన్ని తీయటం, ఏంటే వ్యాసుడు ఏంటా రాయటం అని మొదలెట్టారు. వీళ్ళు స్టార్ట్ చేయగానే అక్కడికి ఒక చిలక వచ్చి నవనవ 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 అని అరుస్తోంది. వీళ్ళని డిస్కస్ చేయనిట్లే. వీళ్ళు కొడితే పోయి ఇటు కొడితే అటు ఎగిరి మళ్ళీ అటు నుంచి వస్తుంది, వచ్చి అక్కడ వాళ్తుంది. వీళ్ళందరూ సాధు జంతువులు, వీళ్ళు ఎవరిని అపకారం తలబెట్టరు, ఇంకోటి అయితే బాణం వేసి చంపేస్తారు దాన్ని. వీళ్ళందరూ సాధువులు, పాపం రచయితలు. పుష్ అంటున్నారు, అది పుష్ అంటే అటుపోయి ఇటు వస్తుంది, ఇటు వచ్చి మళ్ళీ మళ్ళీ నవనవ 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 అంటుంది. 3 days జరిగింది ఇట్లా. 3 days వాళ్ళకి అర్థం కాదా, ఎందుకు ఇంత చిలక డిస్టర్బ్ చేస్తుంది మన అని కాళిదాసుని అడిగారు. అయ్యా కాళిదాసు, ఒక చిలక అదే పనిగా వచ్చి నవనవ నవనవ అని అరుస్తుంది, ఏమై ఉంటుందంటో దాని అర్థం అని. నేను ఈ మధ్య విన్నాను, మీరేదో వ్యాస భారతాన్ని డిస్కషన్ పెట్టారట, వింటున్నాను, బయట ఎవరో చెప్పారు నాకు, అక్కడికే వాడిని చెప్తా అన్నాడు కాళిదాసు. వెళ్ళి కాళిదాసు కూడా కూర్చున్నాడు. కూర్చోగా చిలక వచ్చింది. ఇంతకుముందు ఉష్ ఉష్ అంటే పక్కకి ఎగిరిపోయేది, ఇప్పుడు ఎగరట్లా. కాళిదాసుని చూసి వీళ్ళు కొడుతున్నా సరే అక్కడే కూర్చుని నవనవ 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 అని అరుస్తోంది. వీళ్ళు కొడుతున్నా ఎగరట్లా, అరుస్తోంది. కాళిదాసు అలాగా ఏకాగ్రతలోకి వెళ్ళాడు. దీర్ఘంగా ఆలోచించి అలా చూశాడు దాని ఒక్క. పంచ పంచ అన్నాడు. అంటే చిలక ఎగిరిపోయింది. ఇంక చేసుకోండి మీరు డిస్కషన్, రాదన్నాడు. రాదు, మీరు ఇంక డిస్కషన్ తీసుకోండి, మీరు ఎంత డిస్కస్ చేసినా ఇంక అది రాదన్నాడు. ఏమిటయ్యా అది నవనవ అంటాం ఏంటి, నువ్వు పంచపంచ అంటే ఎగిరిపోవడం ఏంటి, రాదని మళ్ళీ నువ్వు చెప్పడం ఏంటి, దీని అంతరార్థం ఏంటి చెప్పు అన్నాడు. వ్యాస మహర్షి ఈ జన్మలో చిలకగా జన్మించాడు. ఆయనే వచ్చింది ఇందాక, వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను విమర్శించడానికి పూనుకున్నారే, మీరు నవవ్యాకరణ పండితులేనా అని అడుగుతున్నాడు. నవవ్యాకరణ 9 ఉన్నాయి వ్యాకరణాలు, ఈ నవవ్యాకరణల పండితులేనా మీరు అని అడుగుతున్నాడు. అంటే నేను చెప్పాను, కాదు స్వామి వీళ్ళు పంచవ్యాకరణ పండితులు అని చెప్పాను. అంటే వీళ్ళకి 5 వ్యాకరణాలు వచ్చు అని చెప్పా. వెళ్ళిపోయాడు అన్నాడు. వీళ్ళని విమర్శించేంత అర్హత వాళ్ళకి లేదు అసలు. సో ఇంకా పట్టించుకోవద్దుగా, అంతే కదా, ఇంకా పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. అద్భుతం. అట్లా వదిలేసాను నేను వాడిని పట్టించుకోకుండా. ఒకటి ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ప్రతి వాళ్ళ మీదకి అలా కాలు దువ్వకూడదుగా. కరెక్ట్ సార్. ఇప్పుడు నా మీద రాస్తే 100 రాసినా కూడా నా మీద ఎక్కువ పెట్టిన బాణాలన్నీ విరిగి వాడి మీదే పడతాయి. కానీ అదే కొత్త కుర్రాడు అయితే, కొత్త రచయిత అయితే కుంగిపోడా. కరెక్ట్. కాబట్టి నువ్వు కూడా నవవ్యాకరణ పండితుడు అయితే ఆ కథలో చెప్పినట్టు, అంటే నీకు కూడా తెలిసి ఉంటే ఆ విషయాన్ని మాట్లాడు. విమర్శించడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. బాగాలేదనడానికి అర్హత అక్కర్లా, బాగా లేదు అనడానికి అర్హత అక్కర్లేదు. నాకు నచ్చలేదు, నేను బాగాలేదన్నాను. ఎందుకు బాగాలేదు చెప్పడానికి అర్హత కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు బాగాలేదు అని చెప్పడానికి అర్హత కావాలి. అది చెబుదాం. మీరు క్రిటిక్స్ అంటే అది ఆలోచన వచ్చింది. ఎటువంటి క్రిటిక్స్ ఉండేవాళ్ళు, అద్భుతమైన క్రిటిక్స్, మామూలు వాళ్ళు ఉండేవాళ్ళు. మీరు ఈ వర్జం, మంచికాలం, రాహుకాలం ఇవన్నీ నమ్ముతారా అంటే అవేం చూసుకోను నేను ఎప్పుడు పనిచేసేటప్పుడు. పర్టికులర్గా అవి చూసుకుని నేనేం పనిచేయను. ఎప్పుడన్నా ఇంట్లో కొన్ని కార్యక్రమాలకు మా ఆవిడ చూస్తుంటుంది అలాంటివి. నేను ఎప్పుడన్నా స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, ఇదివరకు ఎన్నో రాశాను కదా స్క్రిప్ట్లు, ఎప్పుడూ వజ్రాలు వారాలు చూసుకొని మొదలు పెట్టలేదు, అలాంటిది ఏం చేయలేదు. అసలు నేను మా పెళ్లికి ముందు నేను గుడికి కూడా వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ గుడికి వెళ్ళటము అవన్నీ కూడా మా ఆవిడ అలవాటు చేసింది. తర్వాత ఇప్పుడు నేను నిజమైన భక్తితో వెళ్తున్నాను. గుడికి వెళ్ళను, పూజ చేస్తాను. అది ఇప్పుడు నిజమైన భక్తితోనే. అప్పుడు లేదు నాకు. మీ బాబుని హీరో చేయాలనుకున్నారా సార్ మీరు? హీరో చేద్దామని అనుకున్నారా, లేకపోతే తనకే ఇంట్రెస్ట్? తనకే ఇంట్రెస్ట్ కలిగింది. తను చేశాడు. తనకి డైరెక్షన్ మొదలుపెట్టాడు, డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి బాబు? ప్రస్తుతానికి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అంటే నాకు బాగా గుర్తుండింది ఏంటంటే వీరి వీరి గుమ్మడి పండులో చేశాడు. తర్వాత కూడా 2-3 సినిమాలు చేశాడు. చేసి ఇప్పుడు డైరెక్షన్ చేశాడు 2-3.
తర్వాత ముసుగని ఒక సినిమా చేశాడు, నేను కిడ్నాప్ అయ్యానని పోసాని కృష్ణమూర్తి మెయిన్ రోల్గా అదొక సినిమా చేశాడు. ఇప్పుడు పాతాళ భైరవి అని ఒక సినిమా చేశాడు. ఇప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అట్లాగే మా అమ్మాయి డాక్టర్ సాహిత్య ఎంబీబీఎస్. అయితే తను కూడా రచయితగా అప్కమింగ్. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారండి? హైదరాబాద్. తను కూడా ఈ వెబ్ సిరీస్, మూవీస్, స్క్రీన్ ప్లే వాటిలో చేస్తోంది. సో మీ సలహాలు, మీతో సంప్రదింపులు వాళ్ళకి కొంత ఉపయోగపడతాయి డెఫినెట్గా. వాళ్ళ తరం వేరు కదా. అంతేనా? నేనే ఇన్వాల్వ్ అవ్వను, ఎందుకంటే ఎంత కాదన్నా కొంచెం ముసలితాట్లు ఉంటాయి మనవి. ఏమో అది ఎక్స్పీరియన్స్ అంటాను నేను. ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ. దానికన్నా కూడా ముందు ప్రజెంటేషన్కి వచ్చేసరికి కొంచెం ఆఫ్కోర్స్ ఒక నూతనత్వం అనేది వాళ్ళ దాంట్లో ఉంటుంది అన్డౌటెడ్లీ. కరెక్ట్. ఇప్పుడున్న సినిమాలు ఎలా వస్తున్నాయి మీరు చూస్తున్నారు. హీరోని బేస్ చేసుకుని వాళ్ళకున్న వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ చేసే కథలు చాలా వస్తున్నాయి. వాళ్ళ ఇమేజ్ కూడా లేదండి, వాళ్ళ ఇమేజ్ కూడా ఒక దశలో దాటిపోయింది. వాళ్ళ ఇమేజ్ని పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చిరంజీవి గారి వచ్చాయి. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులను ఇమేజ్లో దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. హీరో ఇమేజ్ అంటే మీకు ఒక అద్భుతం చెప్తా. ఎంజి రామచంద్రన్ ఒక్క సినిమాలో కూడా ఆయన సిగరెట్ కాల్చడం, మందు కాల్చడం ఉండదు, మందు తాగడం ఉండదు. ఒక్క సినిమాలో ఉండదు ఆ సినిమాల్లో. ఉంటే ఒప్పుకోడు ఆయన. ఒక సామాజిక బాధ్యత. ఎందుకు అంటే ఆయనకు ముందు ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఒక ప్రజానాయకుడిగా ఎదగాలనే ఒక థాట్ ఆయనకు ముందు నుంచి ఉంది. ఉన్నప్పుడు మా అన్న సిగరెట్ తాగడం, మా అన్న మందు తాగడం అనే ఫీల్ జనంలో ఉండాలి అని ఆయన ఆ రెండు పనులు చేసేవాడు కాదు. రాముడు భీముడు అని ఒక సినిమా వచ్చింది. ఈ సంగతి నాకు డివి నరసరాజు గారు చెప్పారు. రాముడు భీముడు సినిమాలో భీముడు క్యారెక్టర్ ఒక హోటల్లో ఫుడ్ తిని, రాముడు భీముడులోనా గుండమ్మ కథలోనా గుర్తులేదు, ఏదో ఒకటి వేసుకోండి, తప్పకుండా ఫుడ్ తిని డబ్బులు ఇవ్వడం బయటకు వచ్చేస్తాడు ఎగ్గొట్టి. వచ్చేసిన తర్వాత సరే నెక్స్ట్ కథలో వెళ్ళిపోతుంది, కథగా వెళ్ళిపోతుంటుంది. ఇది తమిళ్లో ఎంజీఆర్ చేయాల్సి వచ్చింది. డివి నరసరాజు గారికి కబురు వెళ్ళింది రమ్మని. హీరో గారు రమ్మంటున్నారు ఒకసారి. వెళ్ళారు. ఈయన వెళితే, సార్ ఇప్పుడు నేను ఎంజి రామచంద్రని అక్కడ టిఫిన్ తిని డబ్బులు కొట్టించానంటే నా ఫ్యాన్స్ అట్ అవుతారు, ఇక్కడ ఏదైనా ఒక డైలాగ్ వేసుకుంటే బాగుంటుందేమో అన్నాడు. అని మీరు ఏదైనా చేయండి సార్ ఇక్కడ ఏదైనా అంటే, ఏముంది సార్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాడి దగ్గర తిన్నాను, రేపు డబ్బులు రాగానే ఫస్ట్ వచ్చి వీడికి కట్టేస్తాను ఓకే అని ఒక స్వగతం డైలాగ్ వేసుకుంటే సరిపోతుంది సార్ అని అడిగాను. బెస్ట్, వండర్ఫుల్, నేను అలా ఇరికా అని ఓకే అని పెట్టాడు ఆయన. అంటే ఒక క్యారెక్టర్ అనేది ఎంత బాగుండాలి అని వాళ్ళు ఎలా ఆలోచించారు. కరెక్ట్. అది అలా ఉండేది అప్పుడు. రాను 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 ఏమైపోయింది, ఒక పరిస్థితుల వల్ల దొంగ అయిపోయాడు. ఓకే, ఒక పరిస్థితులు ఒక దుర్మార్గపు పరిస్థితుల వల్ల వాడు దొంగ అయ్యాడు, మళ్ళీ మారాడు, ఇవి కూడా ఓకే. అసలు వాడు పుటకే దొంగ, వాడు దుర్మార్గుడు, వాడు తాగుతాడు, వాడు వ్యభిచారం చేస్తాడు, వాడు ఏమన్నా చేస్తాడు, వాడిని మన ఆదర్శంగా తీసుకోమని సినిమాలు తీస్తే ఎట్లాగండి? ప్రభావితం అవుతారు జనం. డెఫినెట్గా సార్, చాలామంది ప్రభావితం అవుతారు. మంచి చెప్తే ఎవరు కానీ చెడు ఈజీగా అయిపోతారు. ఏదో గాంధీ గారి సినిమా చూసి అందరూ గాంధీలే అవుతారని అవుతారు. ఆర్జీవి గారు చెప్పినట్టు సినిమా అలా ఉంటుంది. మంచి తీసుకుంటే అందరూ ఈ బడికి చాలా మంచి వాళ్ళు అయిపోయి ఉండాలి. చెడు తీసుకుంటారు, చెడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది జనంలోకి. కనుక అలాగా హీరో అనే మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక ఆదర్శ పురుషుడు, ఒక కథానాయకుడు, వాడిని తీసుకుపోయి విలన్ కన్నా ఘోరంగా చూపిస్తూ వాడిని హీరో అంటుంటే ఎట్లా నువ్వు? అది కరెక్ట్ కాదు. ఆ ధోరణిలో సినిమాలు వెళుతున్నాయి, తప్పు.